శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఉత్సాహంగా ఉల్లాసంగా. రచించిన వారు కెవి సుమలత గారు. కథ విందాము. ఈజీ చైర్లో పడుకుని కళ్లకు చెయ్యి నడ్డు పెట్టుకున్న ప్రకాశ్రావు గారు నిద్రపోవడం లేదు. ఉదయం కొడుకు రూమ్ పక్కన నుండి వెళుతూ ఉండగా వినిపించిన కోడలి మాటలు నెమరు వేసుకుంటున్నారు. ఏమండి, మీ ఫ్రెండ్ వేణుగారి మిసెస్ మొన్న కలిసినప్పుడు తనకు తెలిసిన పని పిల్ల ఉంది అని చెప్పింది. ఆ పిల్లను మన ఇంట్లో రోజంతా ఉండేటట్లుగా మాట్లాడుకుందాం. నిన్నటి నుండి ఆవిడికి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఒకసారి వేణుగారిని అడిగి ఆవిడ నెంబర్ మారిందేమో తెలుసుకోండి. అలాగే తెలుసుకుంటాను. అయినా సావిత్రమ్మ పనికొస్తుందిగా, మరో పనిపిల్ల ఎందుకోయ్ అన్నాడు శేఖర్. సావిత్రమ్మ ఉదయం సాయంత్రం మాత్రమే వస్తుంది. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు కదా, డాక్టర్ ఆవిడ్ని రెస్ట్ తీసుకోమన్నారు. మావయ్య గారు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. జ్యూస్ తీసివ్వడానికో టీ పెట్టడానికో చేతి కింద చిన్న చిన్న పనులు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అది సరే, రోజంతా ఇంట్లో ఉండడం అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారేమో. మన బడ్జెట్కి సరిపోతుందా అన్నాడు. తప్పదు మరి. నాకు హడావిడిగా వంట చేసేసరికి టైం సరిపోతుంది. అత్తయ్య గారికి ఏమీ చేయలేకపోతున్నాను. ఆవిడికి బాగుంటే వంట పని ఆవిడే చూసుకునేది. ఇక నాకు టైం అయ్యింది, మర్చిపోకుండా ఫోన్ చేయండి. వెళుతున్నాను అంటూనే హేమ బయటికొచ్చేసింది. ప్రకాశ్రావు గారు హెచ్ఎంగా రిటైర్ అయ్యి దాదాపు 2 నెలలవుతోంది. అంకిత భావంతో ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేకూర్చిన వ్యక్తి. రిటైర్మెంట్ కాలం సమీపిస్తుంది అంటే స్కూలుకి, పిల్లలకు, పాఠాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని మదనపడ్డారు. ఆరోగ్యకరమైన మంచి అలవాట్లు ఆయన్ని దృఢంగానే ఉంచాయి. రిటైర్ అవ్వక ముందు నుండే ఆయన ఉద్యోగ విరమణ కాలంలో ఏ విధంగా జీవితం గడపాలో ప్రణాళిక వేసుకున్నారు. సమయం వృధా చెయ్యకుండా తను చేయగలిగిన పని ఏదైనా చెయ్యాలన్నదే ఆయన ఆలోచన. కానీ నిర్దిష్టమైన అభిప్రాయానికి ఇంకా రాలేకపోతున్నారు. తన వల్ల 10 మందికి మంచి జరగాలన్నదే ఆయన ప్రధాన ఆశయం. ప్రకాశరావు జానకమ్మలకు 3 పిల్లలు. పెద్ద కొడుకు శేఖర్, అతని భార్య హేమాలు. ఇద్దరు టీచర్లే. ప్రకాశరావు గారితో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. రెండవ కొడుకు వాసు, కూతురు నళినీలకు వివాహాలు అయిపోయి వైజాగ్లో ఒకరు, కాకినాడలో ఒకరు స్థిరపడ్డారు. ప్రకాశ్రావు గారికి పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. ఆయన జీవితంలో పెద్దగా ఒడిదుడుకులేమీ ఎదుర్కోలేదని చెప్పొచ్చు. ప్రశాంతమైన జీవనం ఆయనది. జానకమ్మ కూడా అనుకూలవతి. కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో ఇంట్లో పనులన్నీ తనే చూసుకునేది. హేమ అత్తగారికి సహాయపడకపోయినా మీరందరూ ఇంట్లో నుండి వెళ్లిపోయాక నేను ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి అని అడ్డు చెప్పేది. ప్రకాశ్రావు గారు రిటైర్ అయ్యాక పిల్లలిద్దరి దగ్గరకు భార్యాభర్తలిద్దరూ వెళ్ళొచ్చారు. జానకమ్మ గారి కోరిక మేరకు తీర్థయాత్రలకు కూడా వెళదామనుకున్నారు. కానీ జానకమ్మ కాలుకి సయాటికా రావడంతో ఆగిపోయారు. కాలు నొప్పితో అత్తగారు మంచం దిగలేకపోవడంతో హేమ పరిస్థితి ఇరుకున పడ్డట్టయింది. శేఖర్కి 2 పిల్లలు. పాప ఫార్మసీ, బాబు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్లో ఉండడంతో ఇంట్లో ఉండేది 4. హేమలో చురుకుదనం తక్కువ. అత్తగారి సహాయం లేకుండా వంట చేసుకోవడమే కష్టంగా ఉందామెకు. ప్రకాశ్రావు గారు హేమ మాటలతో అత్తగారికి ఏమీ సేవ చేయలేకపోతున్నాను అనే బాధను గమనించాను. 15 రోజుల నుండి మంచం మీద ఉన్న జానకమ్మ తనకు కావాల్సినవి భర్త చేస్తూ ఉంటే మనసులోనే బాధపడుతుంది. రిటైర్ అయినాక రెస్ట్ తీసుకోవాల్సిన మనిషితో పనులు చేయించుకుంటున్నావేమిటి అనేదే ఆవిడ బాధ. ఇన్ని సంవత్సరాలుగా కోడలు కష్టపడకుండా నేనే అన్ని పనులు చూసుకునేదాన్ని. నాకు బాగా లేకపోతే హేమ లీవ్ పెట్టి ఇంట్లో ఉండొచ్చు కదండి, ఉండబట్టలేక భర్తతో అన్నారావిడ. ఉద్యోగం అన్నాక ఎవరి సాధక బాధకాలు వారికుంటాయి. నిన్ను చూడడానికి నేనున్నాను కదా అన్నారాయన. ఆ మాటలు ఆవిడ్ని సంతృప్తి పరచలేకపోయాయి. అత్తగారి పనులు చూడడానికని 10-12 ఏళ్ల వయసున్న అంజలిని ఏర్పాటు చేసింది హేమ. అంజలి భలే చురుకైన పిల్ల. ఏ పనైనా ఇట్టే చేసేసేది. ఏవేవో కబుర్లు చెప్తూ జానకమ్మ గారిని, ప్రకాశ్రావుని ఊపిరాడనిచ్చేది కాదు. ప్రకాశ్రావు గారి దగ్గర చదువు నేర్చుకునేది. ఆ అమ్మాయి తెలివితేటలకు ఆయనే ఆశ్చర్యపోయేవారు. జానకమ్మ గారు పూర్తిగా కోలుకునేసరికి 4 నెలలు పట్టింది. హేమ తను స్వయంగా చెయ్యకపోయినా అత్తగారికి సపర్యలు చేయడానికి పనమ్మాయిని పెట్టాను కదా అనే భావంతో రిలీఫ్గా ఉంది. కానీ జానకమ్మ మనసులో కోడలి మీద రవ్వంత విముఖత భావం ఏర్పడింది. పైకి కనబరచకపోయినా ఆవిడ అసంతృప్తిని ప్రకాశ్రావు గారు పసిగట్టారు. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల పరిస్థితి
ఆలోచించవలసిందే. పెద్దలను నిర్లక్ష్యం చేయకూడదు. బాధ్యతగా ఉందాము అనుకునే వాళ్ళు కూడా సరైన న్యాయం చేయలేరు. పిల్లలను అర్థం చేసుకుని మిన్నకుంటే అక్కడ సమస్యలు తలెత్తవు. లేకపోతే నిప్పు పొగ రాజుకున్నట్లే. హేమ పరిస్థితిని, జానకమ్మ మనసుని అర్థం చేసుకుని సర్దుబాటు తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుందా అనుకున్నారు ప్రకాశ్రావు గారు. చేలగల్లు వెంబడి వాకింగ్కి వెళ్లిన ప్రకాశ్రావు గారికి కొబ్బరి చెట్టు కింద కూర్చున్న మల్లిగాడు కనిపించాడు. ప్రకాశ్రావు గారికి ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఇది వరకు మల్లిగాడే సేద్యం చేసేవాడు. ఇప్పుడు వాడి కొడుకు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మల్లిగాడు కనిపించడం లేదు ఆయనకు. ఏరా, ఈ మధ్య కనిపించడం లేదేంటి? కులాసాయేనా అంటూ ఆగారు. అయ్యగారు, మీరా? కులాసాగా ఉంటున్నారా అండి? నేనే వచ్చి కనబడదామనుకుంటున్నానండి లేచి నిలబడుతూ మల్లిగాడు అన్నాడు. ఏంట్రా సంగతి చెప్పు, కూర్చో అంటూ అక్కడే చతికిలబడ్డారాయన. ఏముందయ్య గారు, మాకు చదువు సంధ్య ఉండదు. నిండా 20 సంవత్సరాలు నిండకముందే పెళ్లిళ్ళైపోతాయి. 45 రాకుండానే తాతలము అయిపోతాం. కూలి పనికి పిలిచేవాళ్లు నా కొడుక్కి పనిస్తారు గాని నాకెవ్వరు. పని చేయగల సత్తా నా ఒంటికి ఉందని చెప్పినా నేను ముసలివాడి కిందే జమ అవుతున్నా. నాలాంటి వాళ్ళు ఎందరో. మా ఆవిడ పని కూడా అంతే. కూలి పని మా కోడలికి దొరుకుతుంది కానీ మా ఆడిదానికి దొరకదు. మాకు పని దొరకడం లేదని ఆకలేయక మానదు కదయ్య గారు. పని చేసే వాళ్ళిద్దరూ తినగా మిగిలి ఉన్నదేదో మాకు పెడతారు. తినో తినకో పిల్లల్ని పెంచుకుంటామయ్యా. చేతికందొచ్చాక వాళ్ల కుటుంబమే వాళ్లకు ముఖ్యమవుద్ది. కన్నవాళ్ళం దూరం అవుతాం. కడుపు నిండా తిండి లేదు, చేద్దామంటే పని లేదు. ఎక్కడైనా పని చూపించండయ్యా అని వాపోయాడు మల్లిగాడు. వారి మాటలతో ఆయనకు తెలియని కొత్త విషయం గోచరించింది. సరే, అలాగే చేస్తాలేరా అంటూ ఆలోచిస్తూ ఇంటి దారి పట్టారు. కొన్ని నెలలు గడిచాయి. హేమా, నేను బాగానే ఉన్నాను కదా, అంజలిని మానిపించే అంది జానకమ్మ ఒకరోజు. ఉండనివ్వండత్తయ్యా, మరో కొద్ది రోజులు అంది హేమ. పిల్ల అలవాటైపోయి మానిపించ బుద్ధికాక ఇన్నాళ్లు ఆగాను. ఇక దాని అవసరం లేదు అన్నారావిడ. అంజలికి రావలసిన డబ్బులు లెక్కగట్టి ఇచ్చి ఇక రావద్దు అని చెప్పింది హేమ. 1 గంట తర్వాత ముసలమ్మతో తిరిగొచ్చింది అంజలి. హాల్లో కూర్చుని పుస్తకం చదువుతున్న ప్రకాశ్రావు గారు, ఏమిటంజలి మళ్ళీ వచ్చావు? ఎవరిమే అన్నారు. మా మామ్మండి తాతయ్య గారు అంది అంజలి. అయ్యగారు, అంజలి ఏదైనా తప్పు చేసిందా అండి? ఎందుకు పని మానిపించారు అందా ముసలావిడ. అంతలో జానకమ్మ లోపల నుండి వస్తూ ఆ మాటలు వింది. అదేం లేదమ్మా, పిల్ల బంగారం. మానిపించడానికి ప్రాణమొప్పక ఇన్నాళ్లు ఉంచుకున్నాం. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆసరాకి పెట్టుకున్నాం. ఇప్పుడు బాగుందమ్మా, దాని తప్పేమీ లేదు. జానకమ్మ మాటలకి 1 నిమిషం మౌనం వహించింది. అమ్మా, మీ ఇంటికొచ్చాక పిల్ల శుభ్రంగా ఉందమ్మా. జీతవరాళ్లతో నేను కడుపు నింపుకుంటున్నాను. ఎక్కడ పనికి పెట్టినా చిన్నపిల్లాన్ని చూడకుండా నరకం పెట్టేవాళ్లే. మీరు చక్కగా చూసుకుంటున్నారు. ఉండనివ్వండమ్మా అంది దిగులుగా. అదేంటమ్మా, అంజలికి తల్లిదండ్రులు లేరా? లేరమ్మా, పురిటిలోనే తల్లిపోయింది. నా కొడుకు పచ్చి తాగుబోతు. మళ్ళీ పెళ్లి చేసుకుని వేరే ఉంటున్నాడు. తల్లిననే ప్రేమ, కూతురనే మమకారం వాడికి లేవమ్మా. గవర్నమెంటోళ్లు ఇచ్చే పెన్షను ఈ పిల్ల కష్టంతోనే బ్రతుకుతున్నానమ్మా. ఆ మాటలకు చలించిపోయిన ప్రకాశ్రావు గారు జానకమ్మ ముఖంలోకి చూశారు. ఆయన భావాన్ని గ్రహించిన ఆవిడ, సరే, అంజలిని పనిలోకి పంపించమ్మా అంది. ముసలమ్మ సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ముసలితనం మనిషికి శాపం కదండి, జానకమ్మ అంది. అవును, దాని గురించే ఆలోచిస్తున్నాను. సహజమైన వృద్ధాప్యం నుండి మనిషి తప్పించుకోలేడు. కాని దారిద్ర్యం కూడా తోడవ్వడం మరీ జీవితాన్ని దుర్భరం చేస్తుంది అన్నారు. నిజమే, ప్రేమగా పెంచుకున్న పిల్లలు రెక్కలొచ్చాక గూటిని కన్నవాళ్లను మరిచిపోతున్నారు. గేటు తెరిచిన శబ్దం అవ్వడంతో ఇద్దరూ మాటలాపి అటుకేసి దృష్టి సారించారు. ప్రకాశ్రావు గారి చిన్ననాటి మిత్రుడు కృష్ణమూర్తి రావడం చూసి ఆనందంగా ఎదురెళ్లారు ప్రకాశ్రావు గారు. కుశల ప్రశ్నలయ్యాక ఒకరి కష్ట సుఖాలు మరొకరు చెప్పుకున్నారు. కృష్ణమూర్తి గారు కూడా హెచ్ఎం గానే రిటైర్ అయ్యారు సంవత్సరం క్రితం. ఆయనకు 2 కొడుకులు. రిటైర్మెంట్ డబ్బులు పంచుకోవడమే కాకుండా తల్లిదండ్రులిద్దరినీ కూడా పంచుకున్నట్లుగా విడదీసి వారున్న చోటికి తీసుకెళ్లిపోయారు. బాధ్యతలన్నీ తీరిపోయి కృష్ణ రామ అనుకుంటూ ఒకరికి ఒకరు అండగా బ్రతకవలసిన వయస్సులో చెరొక చోట ఉస్సూరంటూ ఒంటరిగా బ్రతకాల్సొస్తోంది. ఒక్కోసారి పిల్లల దగ్గర నుండి వచ్చేసి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామా అనిపిస్తుందిరా ప్రకాష్ అంటూ
ఆయన బాధను స్నేహితుడికి చెప్పుకున్నారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి మదనపడుతున్న ప్రకాశ్రావు గారి మనసులోకి మిత్రుడి సమస్య కూడా వచ్చి చేరింది. ఇంతలో లోపల నుండి టిఫిన్ చేసి పట్టుకొచ్చింది జానకమ్మ. మామగారు ఇదిగోనండి అంటూ అంజలి రింగ్ అవుతున్న ఫోన్ తెచ్చి జానకమ్మ గారికి ఇచ్చింది. మాట్లాడిన తర్వాత జానకమ్మ గారు ప్రకాశ్రావు గారితో, అమ్మాయి ఇటీవలి కాలంలో ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ అత్తగారి గురించే చెప్తోందండి. ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చోమంటే వినదట. అన్ని పనులకు తనే ముందుంటుందట. అల్లుడు గారు అమ్మాయితో మా అమ్మతో పనులు చేస్తున్నావని గొడవాట. చెప్తే ఆవిడ వినదు. ఒక మూల కూర్చోకుండా నా ప్రాణం తీస్తోంది అని బాధపడుతోంది అంది. చేయగలిగిన ఓపిక ఉన్నప్పుడు పెద్దదానివైపోయావని ఒక మూల కూర్చో అంటే కష్టంగానే ఉంటుందిగా అన్నారు ప్రకాశ్రావు గారు. నిజమే, మనం కన్న మన పిల్లలకే వాళ్ల సంసారాలు వాళ్లకి ఏర్పడ్డాక మనం అడ్డమైపోతాము. మన అడ్డు ఎలా తొలగించుకోవాలో అని ఆలోచిస్తారు. అందుకే వృద్ధాశ్రమాలు ఏర్పడ్డాయి అన్నారు కృష్ణమూర్తి గారు. వాళ్లు మనల్ని వదిలేసే బదులు మనమే స్వచ్ఛంద విరమణ చేస్తే పోలా అన్నారు ప్రకాశ్రావు గారు. అర్థం కాలేదు అన్నారు జానకమ్మ, కృష్ణమూర్తి గారు ఒకేసారి. నేను చాలా రోజుల నుండి వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. అన్నీ నేను పరిష్కరించుకోలేకపోవచ్చు, కానీ కొంత మట్టుకు చేయగలను అని నమ్మకం ఉంది. కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం. ఏమిటో వివరంగా చెప్పు. కృష్ణమూర్తి గారి గొంతులో ఉత్సుకత. వృద్ధాప్యం పులిలా మీద పడుతుంది అంటారు. నిజమే, వృద్ధాప్యం కష్టతరమే. అనారోగ్యం, బలహీనం, చేతనరాహిత్యం, మరెన్నో. మనిషికి జీవితంలోని ఏ దశలో ఏ వయసులో బాధలు లేవు, బలహీనతలు లేవు. ఏ వయసుకి తగిన సమస్యలు ఆ వయసుకుంటాయి. ప్రకృతి సహజమైన దేన్నైనా జీవులు ఎదుర్కొనక తప్పదు. మేధ కలిగిన మనిషి ప్రతి ఇబ్బందిని, ప్రతి బలహీనతను మరో రకంగా అనుకూలంగా బలంగా మలుచుకునే అవకాశం ఉంది. మరి అనివార్యమైన వృద్ధాప్యాన్ని అందంగా, అపురూపంగా, అమూల్యంగా మలుచుకునే వీలు లేదని ఎలా చెప్పగలం? వృద్ధులు అనుభవంలోకి వెనుకటి తమ పెద్దల పద్ధతులను అవగాహనతో, ఆహార నియమాలు పాటిస్తూ, యోగా లాంటి ప్రమాదరహిత వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు. మృత్యువు తలుపు తట్టేదాకా జీవితాన్ని ఓ వసంతంలా గడిపేయవచ్చు. ఆసక్తిగా వింటున్న వారి ముఖాల వంక చూసి తన మాటలు కొనసాగించారు ప్రకాశ్రావు గారు. నా రిటైర్మెంట్ డబ్బును పెట్టుబడిగా పెడతాను. గవర్నమెంట్ వారి సహాయం తీసుకుంటాను. ప్రభుత్వం వృద్ధులకు వృద్ధాప్య పింఛను, వితంతువులకు వితంతు పింఛను ఇస్తోంది. రేషన్ కార్డు మీద ఉచితంగా బియ్యం ఇస్తోంది. దీర్ఘకాలిక రోగులకు ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తోంది. ఇవన్నీ ఉండగా కూడా పేదరికంతో కొందరు నరకం అనుభవిస్తున్నారు. ఆస్తి ఉండి పిల్లల నిరాదరణకు గురయ్యేవారు మరికొందరున్నారు. నేను ఒక హోం ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను. దీని ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలు పెద్దవాళ్లను చేర్పించడం కాదు, పెద్దవాళ్లే స్వచ్ఛందంగా వచ్చి చేరడం. మన అవసరం కుటుంబంలో లేదు అనుకున్నప్పుడు ఇక్కడికొచ్చేయొచ్చు. చెల్లించవలసిన రుసుము, శ్రమ. చెయ్యలేని వారు తమకు చేతనయ్యింది చేస్తే చాలు. పని చేయగలిగిన ఎంతో మంది నిరాశ్రయులున్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వారిని సక్రమంగా వినియోగించుకుంటే చాలు. తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించారాయన. ఇదంతా సాధ్యమవుతుందంటారా? జానకమ్మ అడిగింది. చేసి చూపిస్తాను అన్నారాయన. అలా చేయగలిగితే మొదట చేరేది మేమే. నేను చేయగలిగిన పనులు కూడా నాకు చెప్పు అంటూ కృష్ణమూర్తి గారు లేచారు వెళ్ళడానికి. అవిరామంగా కృషి చేసి ప్రకాశ్రావు గారు స్థాపించిన వసతి గృహం పేరు ఉత్సాహంగా, ఉల్లాసంగా. పిల్లలు వద్దని వారించినా వారికి నచ్చజెప్పి ప్రకాశ్రావు గారి దంపతులు వసతి గృహానికి వచ్చేశారు. కృష్ణమూర్తి గారు, మల్లిగాడు, అంజలి, మా అమ్మ, నళిని అత్తగారు లాంటి ఎందరో అక్కడ చేరారు. కొంత స్థలంలో కూరగాయలు పండించడం, వ్యవసాయం చేసుకోవడం, తమ అనుభవాల సారాన్నంతా మధురమైన పిండి వంటలు, పచ్చళ్ళు రూపంలో తయారు చేయడం, వాటికి స్టాల్స్ లో అమ్మకానికి పంపడం. ఇలాంటివన్నీ కుర్రవాళ్లకు ధీటుగా వృద్ధులు చేసి చూపించారు. వాళ్లకు తమదంతా ఒక కుటుంబం, ఉమ్మడి ఆస్తిగా ఉంది. పెద్దరికం పేరుతో మూలన కూర్చోబెట్టే వాళ్లు లేరక్కడ. అంతా సమవయస్కులు. తమకు తామే ఇంటి నుండి రావడంతో నిరాదరణ భావం కాన రావడం లేదక్కడ. వారందరినీ చూడడానికి వస్తున్న పిల్లలు కూడా ఆశ్చర్యపోసాగారు. ఆ నోట ఈ నోట ఈ వార్త జిల్లా కలెక్టర్ దాకా పాకి తనిఖీకి వచ్చిన ఆయన కూడా ఆనందంతో
ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రకాష్ రావు గారిని ప్రశంసించారు. అక్కడి నుండి వెళ్లేటప్పుడు ఆయన, నా రిటైర్మెంట్ తర్వాత నేను ఉండబోయేది ఇక్కడే అంటూ వెళ్లారు. ప్రకాష్ రావు గారి ముఖంలో సంతృప్తి వెల్లివిరిసింది, కోటి వెన్నెల కాంతులుగా. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.